రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మంది అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంగన్వాడీలు మండిపడ్డారు. అంగన్వాడీల మీద చులకనగా ఎందుకంటూ కూడా ప్రశ్నించారు. ఎన్నికల ముందు జగన్ తమకు తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తామన్న హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. మాట తప్పం మడమ తిప్పం అనే సీఎం ఇప్పుడెందుకు మాట తప్పుతున్నాడని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించకుండా ఇలానే వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి 23-24 రోజులుగా ఈరోజు సమ్మెలకు చేస్తూ ఉంటే వాళ్ళ సమ్మె న్యాయమైన పరిష్కరించకుండా పోలీసుల చేత ఈరోజు నిర్బంధం చేసేటువంటి పరిస్థితి చేస్తా. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము సీరియస్గా చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే ఈ ముఖ్యమంత్రి తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి ఈరోజు మాట తప్పాడు. అదేవిధంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు రాకుండా ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వకుండా చేశారు. ఈరోజు వాళ్ళ సమస్యలు కలెక్టర్ గారికి చెప్పుకునే పద్ధతి కూడా లేకుండా నిర్బంధం మోపడాన్ని దీని ఈరోజు ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి కూడా నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు ఎన్నికల ముందర మీరు ఇట్లాంటి చేయడం సరైనది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం సిఐటిగా 2018-19 ఎన్నికల కన్నా ముందు మీరు పాదయాత్ర జరగలేదా? అధికారం కోసం 1000 కిలోమీటర్లు మీరు తిరగలేదా? మరి అప్పుడు చెప్పిన హామీలే కదా మేము కూడా ఎన్నికల ముందు వచ్చి మీ దగ్గర వచ్చి అడుగుతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీరు అధికార దాహం కోసం పాదయాత్రలు చేశారు, లాక్డౌన్ కోసం సమ్మెలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ యొక్క వర్కర్ల యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి కనీస వేతన 26,000 అమలు చేయాలని, తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని గ్రాడ్యుయేట్. నా పేరు నాగేశ్వరి, జిల్లా కన్వీనరు. గత 23 రోజుల నుంచి ఈ సమ్మె కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సానుభూతి కూడా అంగన్వాడీల మీద చూపించడం లేదు. మేమేమి 1,60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తున్నప్పటికీ జగనన్న ఎలాంటి స్పందన లేకుండా తాడపల్లి ప్యాలెస్లో కూర్చొని మా ఆడవాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చిన వైనం ఈరోజు కనపడుతూ ఉంది ప్రతి ఒక్కరికి. కానీ మా డిమాండ్స్ ఏమి మేము గొండెమ్మ కోరికలు అడగట్లేదు, మనకు న్యాయమైన కోరికలే అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. గత ఎలక్షన్లో తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు ఇస్తానన్న జగనన్న తన హామీ నెరవేర్చకపోగా మమ్మల్ని రోడ్ల మీదకి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని పట్టించుకొని వైనం ఈ ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది. ప్రజల్లో కూడా మా మీద వ్యతిరేకత తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడి అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టి ఆడవాళ్లను దోషించడం, ఇంకొకటి చేయడం జరుగుతుంది జగనన్న.